తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. టాలీవుడ్ కుర్రా హీరోస్ ట్రేడ్ లో ఎగిరెగిరి పడుతున్నారా? కలెక్షన్స్ ని 10 కోట్ల నుంచి 30-40 కోట్లు దాటిస్తున్నారా? షార్ట్ టైంలోనే ఓ రేంజ్ ని అందుకుంటున్న ఆ కుర్రా హీరోస్ ఎవరు? తెలుగు పరిశ్రమలో సీనియర్లు టాప్ హీరోల రేంజ్ ఇప్పుడు ప్రత్యేకమే. ఆ రేంజ్ను అందిపుచ్చుకునే క్రమంలో కుర్ర హీరోలు గట్టిగా ఎఫర్ట్స్ పెడుతుంటారు. అందులో కొంతమంది చోటా హీరోలు అప్పుడప్పుడు బెంచ్ మార్క్ను దాటుతుంటారు. డీజే టిల్లు స్క్వేర్తో సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు అదే పని చేశాడు. ఈ సినిమాకి ఇప్పుడు ఏకంగా 7 నుంచి 8 కోట్లు తీసుకోవడం ద్వారా తన రేంజ్ ఇది అని మార్కెట్ వర్గాలకు చెప్పి ఔరా అనిపించాడు. డీజే టిల్లు సీక్వెన్స్ లో భాగంగా ఈ సినిమా వస్తుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాగే శర్వానంద్ హిట్ల కోసం ఎదురు చూస్తూనే తనకున్న డిజిటల్ క్రేజ్ ను వాడుకుంటూ ఏకంగా 10 కోట్లకు తగ్గకుండా తన పారితోషికాన్ని అలా మెయింటైన్ చేస్తున్నాడు. అప్కమింగ్ ఫిల్మ్స్ లో ఏదో ఒకటి గట్టిగా తగలకుండా పోతుందా, మన రేంజ్ మరింత పైకి ఎదగకుండా పోతుందా అనే లెక్కలు వేస్తూ కూర్చున్నాడు. నిఖిల్, అడవిశేష్, విశ్వక్సేన్లు కూడా మినిమం 8 కోట్లు లేందే సినిమాలు చేయని పరిస్థితి. రానున్న రోజుల్లో వీరి రెమ్యునరేషన్ 15 నుంచి 20 కోట్ల మార్కును అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి. అట్ ది సేమ్ ఈ హీరోల సినిమాలకు డిజిటల్ పరంగానూ వర్కౌట్ కనిపిస్తోంది. అంతేకాదు ఓపెనింగ్స్ తేవడంలోనూ యూత్ ను థియేటర్ల వైపుకు రప్పించడంలోనూ ఈ కుర్ర హీరోలు కీ రోల్ పోషిస్తున్నారు. తెలుగు పరిశ్రమలో ఓ క్రమ పద్ధతిలో సినిమాలు చేసుకుంటూ వెళుతూ 50 లక్షల నుంచి 2 కోట్లు 4 కోట్ల వరకు వెళ్లిన హీరోల్లో మనకు శ్రీ విష్ణు, కిరణ్ అబ్బవరం, ఆనంద్ దేవరకొండ కనిపిస్తున్నారు. ఈ ముగ్గురు హీరోలు ఇప్పుడున్న ఈ సక్సెస్ కంటిన్యూటీని ఇలాగే కొనసాగిస్తే రానున్న 2-3 ఏళ్లలో కలెక్షన్స్ కుర్ర హీరోల జాబితాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. సామాజ వర్గమన, ఓం భీమ్ బుష్లతో ఇప్పటికే శ్రీ విష్ణు ఆ లిస్టులోకి వెళ్ళిపోయాడు.